వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. బీజేపీ నాయకులకు సిగ్గుండాలి. ఇది ఎవరు అనలేదు, రాజాసింగ్ అన్నాడు. ఒక పశ్చిమ బెంగాల్, పాండిచేరి, అస్సాంలో గెలుపు చూసి మన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అడావిడి చేస్తున్నారు, పండుగలు చేస్తున్నారు, మిఠాయిలు పంచుకుంటున్నారు. నిజంగా నాయకులకు సిగ్గుండాలని రాజాసింగ్ ఆవేదనతో వ్యాఖ్యలు చేశాడు బీజేపీ నాయకుల మీద. ఒక నాయకుడి మీద ఒక నాయకుడికి అసలు మీరు ఎందుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు? పక్క రాష్ట్రాలలో బీజేపీ గెలుస్తుంది అంటే అక్కడ బీజేపీ కార్యకర్తలు ఎంత బలంగా పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలు కాదు కదా, కనీసం నాయకుల మధ్యనే కమ్యూనికేషన్ లేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఒక నాయకుడిని పార్టీ ఆఫీసులకు వెళ్లి బయటికి పంపిస్తే ఒక నాయకుడు కూడా మద్దతు చేయలేదు, ఒక నాయకుడు కూడా ఆ నాయకుడి గురించి మాట్లాడలేదు. ఇది ఎవరో కాదు, ఆయన గురించి ఆయనే మాట్లాడుకుంటూ పశ్చిమ బెంగాల్, అస్సాము, పాండిచేరిలో గెలుపు చూసి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండుగలు చేసుకుంటున్నారే. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పుడు అధికారంలోకి వస్తుంది? నాయకులకు సిగ్గుండాలి, కొంచెమన్నా ఆలోచన ఉండాలి. ఇప్పటికైనా కార్యకర్తలని, మండల స్థాయి నాయకులని మీరు ఆదరించి వాళ్ళని ఒక పదవులు వచ్చే ఆలోచన చేయండి. ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యాచరణ చేయండి. ఎప్పటికప్పుడు పార్టీ బలోపేతం కోసం కార్యక్రమాలు చేయండి. ఎందుకు నరేంద్ర మోడీ గారి ఆశయాలను తుంగలో దొక్కే ఆలోచన చేస్తున్నారు రాష్ట్ర నాయకులు? నిజంగా రాజాసింగ్ ఆవేదనతో, ఆలోచనతో, బాధతో ఈ మాటలు అన్నాడా? పార్టీ నుంచి పక్కకు వెళ్ళినా కూడా ఇంకా ఆయన ప్రాణం మొత్తం బీజేపీలో, హిందూ మతం మీద, హిందూ ధర్మం మీదనే ఇంకా ఇక్కడే లాగుతుందా? నిజంగా రాజాసింగ్ అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ సమయంలో రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి పని ఏముంది? నిజంగానే పక్క రాష్ట్రాలలో గెలుపు చూసి నిజంగా ఆ రాష్ట్రంలో నాయకులు వీళ్ళు చేస్తున్న కామెంట్లు, వీళ్ళు మాట్లాడుతున్న విషయాల మీద రాజాసింగ్ నిజంగా చాలా సీరియస్ గా మాట్లాడే ఆలోచన చేస్తారు. నిజంగా రాష్ట్ర నాయకులు ఇప్పటికైనా బీజేపీ పార్టీ ఆఫీస్ లో బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీ బలోపేతం కోసం ఆలోచిస్తారా? ఇట్లాగే కొట్లాడుకుంటూ ముందుకు వెళ్తారా? ఇంకా బీజేపీని విచ్ఛిన్నం చేసి నవ్వుల పాలు చేస్తారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేస్తారు. చూడాలి, నాయకులు ఇంకా మళ్ళీ పునరాలోచన చేసుకుని పార్టీ బలోపేతం కోసం, పార్టీ అభివృద్ధి కోసం ఇంకేమన్నా ఆలోచన చేస్తారా? చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.